హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి 5 రోజులు అవుతుంది. సో 4 రోజులకు కానీ వాళ్ళు వేసినటువంటి పోస్టర్ ఏంటంటే 829 కోట్లు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది అని చెప్పేసి. హిందీలో వరకు కలెక్షన్స్ బాగానే వస్తున్నాయి, తెలుగులో చూస్తే బుకింగ్స్ లేవు. ఇటు ఎనీ సెంటర్ ఏపీ తెలంగాణలో ఏ సెంటర్లో కూడా ఒక్కసారి మీరు బుక్ మై షో ఓపెన్ చేసుకుంటే బుకింగ్స్ చూడొచ్చు. మీరు ఇంకొక మాట అన్నారు చాలామంది, బుక్ మై షోలో బుకింగ్స్ లేకపోతే వాకింగ్స్ ఉంటాయి కదండి. వాకింగ్స్లో ఒకవేళ వాకింగ్స్ ఉన్నా బుక్ మై షోలో ఆ టికెట్లన్నీ బ్లాక్ చేస్తారు కదా. ఒకవేళ మన నిజంగానే అవి వాకింగ్స్ వల్ల ఉన్న టికెట్లు కూడా బ్లాక్ చేస్తున్నారా, లేకపోతే నిజంగానే థియేటర్లకు సినిమా థియేటర్లకు జనాలు రావట్లేదా? అసలు ఈ సినిమా హిట్ టాక్తో మొదలయ్యి అంటే ఒక సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్ రావాలంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి, న్యూట్రల్ ఆడియన్స్ రావాలి. ఫ్యాన్స్ వల్ల ఏ సినిమా కూడా 2-3 రోజుల వరకు ఓకే, కానీ 4వ రోజు నుంచి మాత్రం ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ రావాల్సిందే. మరి 829 కోట్లు వాళ్ళు ఫేక్ చేస్తున్నారా ఏంటి అనేది సోషల్ మీడియాలో అయితే దీని గురించి పుష్ప రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా మాట్లాడుకుంటున్నారు, ఫేక్ పోస్టర్లు అది ఇది అని చెప్పేసి. అయితే రీసెంట్గా పుష్ప 2 సినిమా మీద టాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ యాక్టర్ ప్లస్ కమేడియన్ పుష్ప 2 క్యారెక్టర్ మీద ఒక రేంజ్లో కామెంట్ చేయడం, డైరెక్ట్గా కామెంట్ చేశాడు ఆయన. సో ఒకసారి ఆయన ఏం మాట్లాడారనేది ఒకసారి వీడియో ప్లే చేస్తాం మీకు. మీరు చూస్తూనే ఉన్నారు కళ్ళ ముందు. నిన్నగా మొన్న చూసాం, ఆడెవడో చందనం దొంగ వాడు హీరో. సరే, హీరోల్లో మీనింగ్లు మారిపోయినాయి. సో ఇది రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారు అంటే, వాడెవడో ఎర్రచందనం దొంగలు పట్టుకునేటువంటి దొంగ కూడా హీరోనే, అంటే హీరోకి మీనింగే మారిపోతుందని చెప్పేసి. మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో ఖచ్చితంగా ఇది పుష్పరాజ్ క్యారెక్టర్ చేసినటువంటి అల్లు అర్జున్ గారినే అన్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వైరల్గా మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే, ఆయన మాట్లాడింది క్యారెక్టర్ గురించే, అల్లు అర్జున్ గురించి కాదు. అంటే ఆయన డిఫరెన్స్, ఆయనకి ఆ పాయింట్ వరకే డిఫరెన్స్, అంతేగాని అల్లు అర్జున్తో కాదు అని చెప్పేసి ఇలాగా గతంలో చేసినటువంటి అల్లు అర్జున్ కామెంట్ని అక్కడ పోస్ట్ చేస్తూ వ్యంగ్యంగా పోస్టులు వేస్తున్నారు ఇటు మెగా ఫ్యాన్స్. ఇటు పక్క ఇంకా అల్లు అర్జున్ గారి అభిమానులు అయితే ఇంకా ఆ పోస్టర్లు, ఆ హడావిడి ఆ దాంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళైతే ఏం పట్టించుకోవట్లేదు. సో ఇలా పుష్ప 2కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కాంట్రవర్సీ, రోజుకు కాంట్రవర్సీ వస్తుంది పుష్ప 2 మీద. రీసెంట్గా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్స్ అయితే ఫుల్ హాట్ వైరల్ అయిపోయినాయి, సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. సో రాజేంద్ర ప్రసాద్ గారు ఇలా అనేశారు, ఒక నిజమే కదా, రాజేంద్ర ప్రసాద్ గారు అన్నటువంటి మాట నిజమే కదా, ఈ రోజుల్లో హీరోకి మీనింగ్ మారిపోయింది. ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేసినటువంటి ఒక అతనికి నేషనల్ అవార్డు కూడా ఎట్లా ఇస్తారు, అసలు నేషనల్ అవార్డు క్రైటీరియా ఏంటి, వాళ్ళ రూల్స్ ఏంటి, ఇప్పటి వరకు అసలు ఒక దొంగ క్యారెక్టర్, ఒక స్మగ్లర్ క్యారెక్టర్కి ఎప్పుడైనా నేషనల్ అవార్డు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఈ యొక్క టాపిక్ మీద అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. నిజంగా రాజేంద్ర ప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.